బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు మరో అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకున్నాం. సో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఎలక్ట్రాన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ లో నంది గాయత్రి పంప్ హౌస్లు ఏదైతే ఉన్నాయో అవి ఆన్ చేయాలని బీఆర్ఎస్ పట్టుబట్టి డిమాండ్ చేయడం, ఇక వాటిని ఆన్ చేయాలంటే గేట్లు ఏదైతే కాళేశ్వరం గేట్లు క్లోజ్ చేయాలని మూసి ఆ నీరుని డైవర్ట్ చేసి అక్కడ నుంచి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి ఇక ఎన్డిఎస్సి రిపోర్ట్ ఆధారంగా మూసేసామని చెప్పడం, తర్వాత రాష్ట్రంలో నీటి ఎద్దడి కనిపిస్తున్న ఎల్లీలో ప్రభావంతో ఎత్తిపోతల ఏదైతే పంపులు ఉన్నాయో వాటితో ఎత్తి ఆ యొక్క కిందికి నీరు పోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వానికి అంటే డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. సో కాళేశ్వరం అన్ని కూడా బాగుందని చెప్పే విధంగా అయితే ప్రాజెక్టు డే స్టోరీకి చేరి తాగునీటి కష్టాలకు ఎదురవుతున్న పలుతున్న నీళ్లు ఎత్తిపోయాలని సర్కారు బీఆర్ఎస్ గట్టిగా ఒత్తిడి పెంచిందనమాట. ఈ క్రమంలో తాజాగా వర్షం నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం మేఘాల మీద చర్యలు తీసుకుంది. పంప్ హౌస్ ద్వారా ఉప్పెనలో వస్తున్న నీటి ప్రభావం కాళేశ్వరం పథకం గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్తుందని చెప్పేసి, ఎందుకంటే ఓవైపు ఎత్తిపోతల షురు ఇక బీఆర్ఎస్ పోరాటానికి తలగిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇక బుధవారం మధ్యాహ్నం నుంచి ఎత్తిపోతల మొదలుపెట్టారంటూ 4 పంపులు ఆన్ చేసి నంది జలాశయం నుంచి గాయత్రి పంప్ హౌస్ కు అక్కడ నుంచి మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ చేపట్టారని 4 పంపుల ద్వారా 12,600 క్యూసెక్ల నీటిని మధ్యమానేరుకి ఎత్తిపోయినారనమాట. ఒక పంపు దాదాపు 3,150 క్యూసెక్ల మొత్తం దాదాపు 12,600 క్యూసెక్లు ఎత్తిపోయినారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకి ఎత్తిపోయడం వల్ల అక్కడ నుంచి అవసరమైతే హైదరాబాద్ కూడా నీటి తరలించడానికి అవకాశం అయితే ఉంటుంది. 4 రోజుల్లో అయితే ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు 8 టీఎంసీలు మాత్రమే ఉండగా 2 రోజుల్లో కురుస్తున్న వర్షాలకు 3 టీఎంసీలు రావడంతో బుధవారం 11 టీఎంసీలు చేరింది. నిజానికి ఆ ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ పాటు హైదరాబాద్ తాగునీటి నీళ్ళు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరో 15 రోజులు హైదరాబాద్ తాగునీరు సరఫరా చేయడం ఇబ్బంది అయితే అయ్యింది. ఇక ప్రస్తుతం 2 రోజుల్లో పడుతున్న వర్షాలు క్యాచ్మెంట్ ఏరియా నుంచి 76,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే వస్తుంది. కాబట్టి ఎత్తిపోతల బీఆర్ఎస్ డిమాండ్ చేయడంతో సో ఈ పంపులు ఆన్ చేయనన్న విధంగా ఇటు కాంగ్రెస్ పట్టిందని చెప్పేసి, అదేవిధంగా ఇదంతా కూడా కాంగ్రెస్ కావాలని ఆన్ చేయడం లేదని చెప్పేసి, కాళేశ్వరం మంచిగా ఉందని చెప్పి ఈ రకంగా చెప్పడం, తర్వాత మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నట్లే మొత్తం మీద రైతులకు ఇక కరువు వచ్చే విధంగా చేయొద్దని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పడం, దాంతోపాటు ఇటీవల కాలంలో పైనుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక ఏదైతే గోదావరి నదికి నీరు ఉధృత ఎక్కువగా ఉండడం, దాంతోపాటు పైనుంచి ఎక్కువగా వాటర్ అనేది ఫ్లో కిందికి వెళ్ళడం, ఇవన్నిటిని ఇక మొత్తం మీద గేట్లు మూసి వేయకుండా కూడా ఆ నీరు ఉధృతి ఆధారంగా చేసుకొని అయినా ఇక వాటర్ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా అవసరమైనటువంటి నీళ్లు కూడా అన్ని చోట్ల పంపించవచ్చు అనే విధంగా సో ఇంజనీర్లు మొత్తం మీద అయితే సర్కారు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారో తెలుసు. మొత్తానికి అయితే ఇవన్నీ కూడా తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఇది కాళేశ్వరం కలుపుతారు అనే విధంగా బీఆర్ఎస్ ఒకవైపు చెప్తుంటే, కాంగ్రెస్ సంబంధించి ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం కాళేశ్వరం అనేది కూలేశ్వరం అంటూ ఇక గత ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం అయితే చేశారు. సో మొత్తానికి ఇది ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తం మీద అయితే ఎవరికి వారే వ్యూహరచన చేస్తున్నారు. త్వరలో 2026-27లో ఎలక్షన్లు అయితే రానున్నాయనుకుంటున్నారు రాజకీయ నిపుణులు అయితే. సో ఎల్లంపల్లి నుంచి శ్రీరామ్ సాగర్ అలాగే మల్లన సాగర్ వరకు అన్ని జలాశయాలు డెడ్ స్టోరీకి అయితే చేరుకున్నాయన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపు 15 జిల్లాల్లో మాత్రమే వాటర్ ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. సో పరిస్థితుల్లో మేడిగడ్డ మీద లక్షలాది మంది క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుందని చెప్పేసి అక్కడ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇవ్వడంతో పాటు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సార్లు విన్నవించారు. అయినా సర్కారు మొండిగా వివరించిందని చెప్పేసి మేడిగడ్డ పర్యటన చేపట్టిన తర్వాత వాస్తవాలు ప్రజలకు ముందుంచే ప్రయత్నం చేశారని చెప్పేసి, సో మొత్తానికి ఆ రైతులకు సంబంధించి ఆ నీరు అనేది జలాశయాలకు, అదేవిధంగా రైతులకు సంబంధించి పంటలు పండడానికి కూడా నీరు ఉపయోగపడుతున్న విధంగా ఇటు ప్రతిపక్షం అయితే చెప్తూ ఉందన్నమాట.